వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం బలహీన స్థితిలో ఉన్న గ్రహ ప్రభావాన్ని ఎలా గెలవాలి అనే అంశం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన పూర్తి శక్తిని కోల్పోవడానికి లేదా బలహీనపడడానికి అస్తంగత్వం, శత్రుస్థానం, దుస్థానాల్లో ఉండడం లేదా పాపగ్రహాలతో కలిసి ఉండడం లేదా నీచ స్థితిని పొందడం వల్ల తమ బలాన్ని కోల్పోతాయి. సో ఒక జాతకంలో అన్ని గ్రహాలు బలంగా ఉండవు. ఇందులో నీచ స్థితిని పొందిన గ్రహాలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా లగ్నాధిపతి, ధనాధిపతి, పంచమాధిపతి లేదా తత్సమయం దశ నడిపే గ్రహం నీచ స్థితిని పొంది తన ఫలితాలను ఇవ్వలేక సతమతమవుతుంది లేదా ప్రతికూలంగా పనిచేస్తుంది. దీన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మీ లగ్నానికి శుభప్రదమైన గ్రహాలు నీచ స్థితిని పొందితే ఫలితాలను ఇవ్వలేక సతమతమవుతాయి. ఉదాహరణకు మేషలగ్నం, లగ్నానికి శుభులు రవి, చంద్రుడు, కుజుడు మరియు గురువు. వీళ్ళు నీచ స్థితిని పొందితే అపారమైన సామర్థ్యం ఉండి కూడా చేతులు కట్టివేయబడిన వీరుడితో పోల్చవచ్చు. ఇదే మేషలగ్నానికి శని జీవనాధిపతి మరియు బాధకాధిపతి నీచ స్థితిలో ఉంటే ప్రతికూల ఫలితాలనిచ్చే స్వభావాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ విధంగా నీచ స్థితిలో ఉన్న గ్రహాలను ఎలా గెలవాలి అన్నప్పుడు లగ్నానికి మిత్రగ్రహాలు, లగ్నానికి మంచి చేసే గ్రహాలు నీచ స్థితిని పొంది బలహీనపడి ఉంటే వాళ్ళ బలాన్ని పెంచడం ద్వారా మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఉదాహరణకు మేషలగ్నానికి రవి భగవానుడు నీచ స్థితిని పొంది ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన దైవాన్ని పూజించడం ద్వారా, అన్నిటికంటే ముఖ్యంగా కులదైవాన్ని మర్చిపోకుండా పూజించాలి. కులదైవ అనుగ్రహం అన్ని గ్రహ దోషాలను నియంత్రించే శక్తిని ఇస్తుంది. ఉదాహరణకు మేషలగ్నానికి పంచమాధిపతి రవి భగవానుడు నీచ స్థితిలో ఉంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, ప్రభుత్వాన్ని గౌరవించడం, అధికారంలో ఉన్న వారితో సత్సంబంధాలు, తండ్రిని గౌరవించడం, వీటన్నింటినీ ఫాలో కావడం వల్ల నెగటివ్ ఫలితాలను అధిగమించి పాజిటివ్ ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా నీచ స్థితిలో ఉన్న గ్రహాన్ని గెలవవచ్చు. ఇదే శని భగవానుడు నీచ స్థితిలో ఉండి దశ నడపబోతూ ప్రతికూల ఫలితాలనివ్వబోతున్నారంటే శని భగవానుడు క్రమశిక్షణ మరియు సహనానికి కారకుడు. నీచ బలాన్ని సానుకూలంగా మార్చుకునే మార్గాలు ఫాలో కావాలి. అన్నదానం చేయడం, వికలాంగులకు మరియు వృద్ధులకు సహాయపడడం, అహంకారం వీడటం, కష్టపడి పనిచేసే వారిని గౌరవించడం వల్ల నీచ శని ప్రభావాన్ని తగ్గించవచ్చు. నీచ గ్రహాల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. లగ్న శుభులు నీచ స్థితిని పొందడం, లగ్న పాపులు నీచ స్థితిని పొంది బలహీనమవ్వడం. లగ్న పాపులు నీచ స్థితిని పొందినప్పుడు చెడు చేసే శక్తి తగ్గిపోతుంది. లగ్న శుభులు నీచ స్థితిని పొందితే పాజిటివ్ ఫలితాలకు ఆటంకం కలుగుతుంది. అప్పుడు లగ్న శుభులను బలపరుస్తూ లగ్న పాపులను శాంతింపజేయడం అంటే గ్రహ ప్రీతి చేయడం అవసరం. అప్పుడు రవి భగవానుడు లగ్న శుభుడై నీచ స్థితిలో బలహీనంగా ఉంటే కులదైవ ఆరాధన, ఆ గ్రహానికి సంబంధించిన మంత్ర జపాలు చేయడం ద్వారా వాటి శక్తిని పెంచుకోవచ్చు. అదే రవి భగవానుడు మీ లగ్న పాపి అయ్యి నీచ స్థితిని పొందితే ప్రభుత్వ అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. పితృవర్గ సంబంధాల ద్వారా గొప్ప ప్రయోజనాలను పొందుతామని ఆశించకూడదు. ఉదాహరణకు ఒక మకర లగ్నం లగ్న పాపి
అష్టమాధిపతి రవి భగవానుడు. 10వ స్థానంలో నీచ స్థితిని పొంది ఉన్నారంటే ప్రభుత్వ అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారులు, పై అధికారులు, మేనేజర్లు మొదలైన వారిని సూచించే గ్రహం మరియు ఉద్యోగంలో తమ కంటే ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని సూచించేది రవి భగవానుడు. ఆ విధంగా నీచ స్థితిలో ఉన్న గ్రహాన్ని సరి చేసుకోవచ్చు. సో ఒక లగ్నానికి తగినట్లుగా నీచ స్థితిలో ఉన్న గ్రహాన్ని ఒకటి బలపరచడం లేదా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం వంటి రూల్స్ ఫాలో అయ్యి అభివృద్ధి మార్గం వైపు సాగాలి. జీవితంలో ఆటుపోట్లు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా గ్రహాల స్థితిగతులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన కర్మలను మార్చుకోవడమే నిజమైన జ్యోతిష పరిష్కారం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.